నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఉత్తరాంధ్రలో చేతులెత్తేసిన జగన్, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి లైన్ క్లియర్ అయిపోయింది. సో అసలు ఏం జరిగింది, ఉత్తరాంధ్రలో ఎందుకు మన జగన్మోహన్ రెడ్డి గారు చేతులెత్తేశారు, ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే సిరి, మన వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఉత్తరాంధ్రలో ఏదైతే మన రాజధాని అంశం ఇస్తా అని చెప్పి సో అక్కడైతే ఫ్లాప్ అయిపోయారు. మళ్ళీ రాజధానిగా హైదరాబాద్ని కొనసాగించాలని చెప్పేసి మాట్లాడడం వల్ల అక్కడ ఉత్తరాంధ్ర జనాలు ఇంకా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారిపోయారు. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతులెత్తేసరికి టీడీపీకి లైన్ క్లియర్ అయిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఇప్పుడు మభ్యపెట్టి ప్రజల్ని వంచి ఎంతో కాలం వాళ్ళ అభిమానాన్ని పొందలేరనేది ఈ ఉదాహరణ ద్వారా మనకు తెలుస్తుంది. ఏదైనా వాస్తవమైన వాళ్ళకి సేవ చేసో సహాయం చేస్తే మనం వాళ్ళ అభిమానాన్ని పొందగలుగుతాం. కేవలం వంచనతోనే వాళ్ళని ఎంతకాలమైనా చేసి వాళ్ళని మభ్య పెడదామంటే అది సాధ్యం కాదు అనేది మనకి పూర్తిగా అర్థమైపోయింది. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్లో పెడతాము, తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రత్యేక నిధులు ఇస్తాము, మేము అక్కడికి వచ్చి సమీక్షిస్తాము, అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతం చేస్తామని ఎన్ని చెప్తా వచ్చారు. తర్వాత రిషికొండను తొలిసి అక్కడ ఒక బిల్డింగ్ కట్టి అది ముఖ్యమంత్రి తాత్కాలిక బస, ముఖ్యమంత్రి కార్యాలయం లాగా పనిచేస్తుంది. ప్రత్యేకంగా ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీకి ఆఫీసర్స్ని కూడా ఎప్పుడు తీసుకొస్తాం నెలకు 2 సార్లు అని చెప్పారు. తర్వాత తాత్కాలికంగా సీఎం ఎప్పుడు కూడా దాదాపు అక్కడే ఉంటారు, ఇది మన పరిపాలనా రాజధాని అదే కాబట్టి అని. కానీ ఎలక్షన్ల దగ్గరికి వచ్చేసి నోటిఫికేషన్ కొన్ని రోజుల్లోనే వచ్చేస్తుంది. అవును సార్. కానీ ఇంతవరకు అక్కడైతే రాజధానికి సంబంధించిన ఇంత ఊసు కూడా లేదు. తర్వాత ప్రత్యేకమైన నిధులు కూడా ఏమీ ఇవ్వలేదు ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి. అది వెనకబడి ఉన్న మాట వాస్తవం. వాళ్ళకి సరైన ఆదాయ వనరులు లేవు, జల వనరులు కూడా లేవు, సరైన అగ్రికల్చర్ సంబంధించి మార్కెటింగ్ సదుపాయాలు కూడా లేవు. వాళ్ళు మంచి మంచి పంటలు పండించినా కూడా సరైన రేట్ రాక కూడా వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కువ గిరిజన జనాభా కూడా ఉంది అక్కడ. ఇంతకాలం మోసం చేసి చివరికి వచ్చేటప్పటికి పరిపాలనా రాజధాని హైదరాబాద్లో పెడతామంటే ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఇవి ఎదురు చూసి తీరా హైదరాబాద్లో పెడితే వైజాగ్ ఉత్తరాంధ్రకి వచ్చే లాభం ఏంటమ్మా? అదే సార్, అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే 5 సంవత్సరాలు పాలించిన వైసీపీ ప్రభుత్వం ఎందుకు రాజధాని నిర్మించలేకపోయింది? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అమరావతి రాజధానిగా కేంద్రం ఆమోదించింది, అంటే ఇచ్చేశారు. దాన్ని డెవలప్ చేయకుండా ఎందుకు మళ్ళీ మూడు రాజధానులు అనేది తెర మీద తీసుకొచ్చారు. సరే ఈ 3 రాజధానులన్నా చేస్తారా అంటే ఒక్క ఇటుక కూడా కదలని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మేము ఇంకా నిర్మించుకోలేదు అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు ఏంటంటే కొత్తగా 4వ రాజధాని అంటే హైదరాబాద్ని మళ్ళీ ఇంకా ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి అంటే ఇక్కడ వాళ్ళ వైఫల్యం మనకి కళ్ళెదుట ఉన్నట్టు కనిపిస్తుంది కదా సార్. ఇక్కడ అభివృద్ధి చెందలేదు. రాజధాని కట్టని ఒక ముఖ్యమంత్రి రేపు ప్రజల సంక్షేమం ఏం చూస్తారు సార్? ఇప్పుడు వాళ్ళకి అదే ప్రశ్న వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అసలు రాజధాని కట్టాలనుకుంటే ఆయన మనకు హెల్ప్ చేయాలనుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి చెబుతున్నాడే కానీ ఎందుకు కట్టలేదు? సరే కట్టకపోయాడు, స్పెషల్గా నిధులు ఇచ్చైనా డెవలప్ చేయాలి కదా, అది కూడా ఎందుకు చేయట్లేదు? ఆయన ఉత్తరాంధ్ర వస్తానంటున్నాడు, ఎందుకు రావట్లేదు? ఇవన్నీ కూడా $1 మిలియన్ ప్రశ్న కానీ అంతు చిక్కని సమస్య ప్రశ్నలు కానీ వాళ్ళకు కూడా మిగిలిపోయినాయి. అభివృద్ధి చేస్తానంటానికి 5 ఏళ్ళు చేయలేకపోయినాడు, ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే మాత్రం మళ్ళీ అదే పరిస్థితి, మళ్ళీ అదే మాట చెప్తాడు మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత. అంతే కదా. వెనకటికి ఒక సామెత ఉంది. ఒక ఆయన నన్ను ఒక ఊరు వెళ్ళాడంట. ఊరెళ్ళి ఆ ఊరు పక్కనే ఆనుకుని కొండ ఉంది. ఆ కొండని నేను ఎత్తగలుగుతాను, మీరు నన్ను ఒక 1 నెల రోజుల పాటు నేను కోరిన ఆహారం అంతా పెట్టాలన్నాడంట. అదెంత పని, నువ్వు కనుక ఆ కొండ ఎత్తి పక్కనకి తోసేస్తే వాళ్ళకి అడ్డంగా ఉంది కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా మేపారు ఇతను. 1 నెల 2 నెలలు అతను ఇచ్చిన టైం అంతా. ఆ టైం అయిపోయింది, కొండ ఎత్తే టైం దగ్గర వచ్చేసింది. ఆ రోజు పొద్దున్నే ఇతను మంచి లంగోట అన్నీ కట్టుకుని కొండ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఊరు మొత్తం ఎదురు చూస్తున్నారు, కొండ ఎత్తి అవతల జరిపేస్తాడని. తీర నుంచుని అక్కడ వాళ్ళందరినీ పిలిచాడంట, రండి అని. ఎందుకంటే మీరు నా నెత్తి మీద పెట్టండి, అప్పుడు నేను తీసుకెళ్ళి అవతల పెడతాను అంట. అట్లా ఉంది ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర ప్రజల అవస్థ. 5 ఏళ్ల నుంచి ఊరిచ్చి
ఎంతో ఊహల్లోకి తీసుకెళ్ళి క్లౌడ్ 9 మబ్బుల్లోకి తీసుకెళ్ళిపోయి చంద్రగ్రహణానికి తీసుకెళ్ళి ఇదిగో చేస్తున్నాను అదిగో చేస్తున్నాను, మీ జీవితాలు బంగారమయం అవుతాయి, మీరు ఇటుకరాళ్ళతో వండుకోవాల్సిన అవసరం లేదు, బంగారపు రాళ్ళు ఇస్తాను అని చెప్పి చివరికి వచ్చే ఇది అల్యూమినియం బొచ్చులతో ఏంటి, మీరు బంగారపు గిన్నెలతో వండుకోండి వంటలు అని చెప్పి ఇప్పుడు తీరా వచ్చేటప్పటికి హైదరాబాద్ పాలనా రాజధాని అంటే వాళ్ళు ఏమైనా పిచ్చాళ్ళ, లేకపోతే వాళ్ళని ఏమనుకోవాలి, చెప్పిన ఆయన ఎవరో రోడ్డు మీద వ్యక్తి, సొంత బాబాయి అంటే వాళ్ళకి ఇంత కుట్ర ఆలోచన ఎందుకు ఉందనేది ఉత్తరాంధ్ర ప్రజలే బిత్తరపోతున్నారు కదా. ఇన్ని రోజులు మన వైజాగ్లో పెడతాడు, అభివృద్ధి ఫలాలు మనకి అందుతాయి, ఆయన నెలకి 2 సార్లు వచ్చి ఇక్కడ కొత్త కొత్త స్కీమ్స్ డెవలప్ చేస్తాడు అని అనుకున్నారు. ఏం జరగలేదు. ఉన్న కన్నా కూడా అధ్వాన పరిస్థితి వచ్చింది. రోడ్ల పరిస్థితి అక్కడ కూడా మిగిలిన కోస్తా జిల్లాల్లో ఎట్లా ఉందో ఆంధ్రప్రదేశ్లో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అంతకన్నా అధ్వానంగా ఉంది. ఎందుకు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కనబడట్లేదు అంటే సీఎం స్థాయిలో ఉండి ఎందుకు ఇవన్నీ చూడలేకపోతున్నారు, ఎందుకు ప్రజల కష్టాలు ఇంకా ఈ రోజుకి కూడా తను తెలుసుకోలేకపోతున్నారు? అసలు ఆయనకు అన్నీ తెలుసమ్మా. ఆయన పాదయాత్ర చేసినప్పుడు అంగుళం అంగుళం చూశాను, మీ బ్రతుకుల గురించి అన్నీ తెలుసు అని చెప్పాడు. వాటికి సంబంధించిన మాటలు చెప్పాడు కదా ఎలక్షన్ ముందు. అని తెలుసు కానీ ఎందుకు మనం ఏం చేస్తే ఓట్లు వేస్తారు, కిందసారి చంద్రబాబు ఆయనకన్నా డెవలప్మెంట్ చేశాడని ఆయనే చెప్పాడు. అయినా చంద్రబాబును ఓడించారు కాబట్టి ప్రజలు గెలిపించాలంటే మనం ఏదో పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే గెలిపిస్తారు, చేయకపోతే ఓడిస్తారనేది ఏం లేదు ఆయన సిద్ధాంతం ప్రకారం. ఏదైనా ఒకటే కాబట్టి మళ్ళీ ఈసారి నేను ఇందాక చెప్పా కదా, కొండ నెత్తి మీద పెట్టమని, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఉండి అప్పుడు మీకు నేను చెప్పిన బంగారు ఉత్తరాంధ్ర అక్కడ మళ్ళీ రాజధాని తీసుకొస్తానంటాడు. అంటే దీనికి ఏమన్నా లాజిక్ ఉందా? అదే సార్, ఇప్పుడు ఏంటంటే 5 ఏళ్లలో నేను ఈ అభివృద్ధి చేసినాను ఒక్క పని చెప్పుకోవడానికి లేని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అంటే అడగడానికి ఏ మొహం పెట్టుకొని అడుగుతారు? అంటే అభివృద్ధి చేస్తేనే నేను అడుగుతాను, మీ ముందుకు వస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎట్లా అడుగుతున్నారు సార్? ఇప్పుడు మద్యం నిషేధం చేయకపోతే అసలు నేను మీ దగ్గరికి రానే అన్నాడు. మద్యం నిషేధం అయితే చేయలే, కేవలం 5 స్టార్ హోటల్స్లో మాత్రమే మద్యం దొరుకుతుంది, బేదాళ్ళు మద్యం తాగి ఆ డబ్బులతో ఆ రక్తంతో ప్రభుత్వం నడపరును నేను అన్నాడు. కానీ ఆయన నడుపుతుందే పేదాళ్ళ ప్రజల రక్తం, అబ్కారీ లిక్కర్ మీద. 60,000 crores స్కాండల్ జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి శాండ్ మాఫియా స్కాండల్ మీద ఇసుక కుంభకోణం గురించిన ప్రతి డీటెయిల్ మా దగ్గర కూడా ఉంది, మేము హైకోర్టుకి ఇస్తామని చెప్పి హైకోర్టుకి హామీ ఇచ్చింది. అట్లాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇస్తామని చెప్పింది. అది కూడా చాలా పెద్ద కుంభకోణం. లిక్కర్ అండ్ శాండ్ స్కాండల్స్ చాలా పెద్ద స్కాండల్స్, అంటే ఒక జాతీయ స్థాయిలో జరిగేటంత స్కాండల్ జరిగినాయి. అలాగే గ్రావెల్లో అనేక స్కాండల్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కనుక రేపు 2024 ఎలక్షన్లో దిగిపోతే, మొన్న కనుక చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎట్లా వచ్చిందో అట్లాంటి 100 కేసులు వచ్చే అవకాశం ఉందనేది మరి అధికారులు కూడా చెబుతున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా సార్.